కల్కి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. అరే నిన్నగాక మొన్ననే టికెట్ రేట్లు తగ్గించింది, మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా. ఎలానో ఏ విషయంలోనో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే కల్కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది కల్కి. ఇప్పుడు మరో రికార్డ్ని బద్దలు కొట్టింది. షారుఖ్ ఖాన్ హీరోగా ఆయన నటించినటువంటి జవాన్ ఆల్ టైమ్ కలెక్షన్స్ 770 కోట్లు. సో ట్రేడింగ్ వర్గాలు చెప్పినట్టుగా దాటేసి భారత్లో అన్ని భాషల్లో కలిపి 760+ కోట్లను కల్కి వసూలు చేసిందంట. అంతేకాకుండా అత్యధిక వసూళ్లను రాబట్టినటువంటి 4వ భారతీయ సినిమాగా నిలిచిందట. దీనికంటే ముందు భారతీయుడు 2, KGF 2, RRR సినిమాలున్నాయి. సినిమా రిలీజ్ అయి 40 రోజులు దాటినా ఇప్పటికీ చాలా థియేటర్స్లో కల్కి హవా కొనసాగుతూనే ఉంది. సో అందరికీ అందుబాటులో ఉండాలి సినిమా అనేటువంటి ఒక ఉద్దేశంతో 100 రూపాయలుగా సినిమా టికెట్ లభించేలా ప్రొడక్షన్ హౌస్ వారు నిర్ణయం తీసుకోవడం, దాంతో తొలినాళ్లలో సినిమా చూడలేకపోయిన వాళ్ళందరూ ప్రస్తుతం థియేటర్స్కి క్యూ కట్టడం జరిగింది. సోమవారం దేశవ్యాప్తంగా 10,000 టికెట్లు మరి బుక్ మై షో వారు ప్రకటన చేశారు విక్రమయ్యాయని చెప్పేసి. అండ్ ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుండటంతో కల్కి హవా ఆగస్టు 15th వరకు కూడా కొనసాగొచ్చు అని చెప్పి సినీ వర్గాల వారు తెలియజేస్తున్నారు.